Good morning and welcome to WWDC. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ Palleturi ఇంజనీర్. సో ఈ వీడియో వచ్చేసి మనకి iOS 15 టాప్ ఫీచర్స్ ఈ WWDC 2021లో రిలీజ్ చేసిన ఫీచర్స్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి ఫేస్ టైమ్. వీళ్ళు ఫేస్ టైంలో చాలా ఫీచర్స్ తీసుకొచ్చారు ఈసారి. ఫేస్ టైమ్ అనేది ఒక వీడియో కాలింగ్ యాప్ iOS డివైజెస్ కోసం. సో వాళ్ళలో ఫస్ట్ ఫీచర్ వచ్చేసి స్పేషల్ ఆడియో. ఇదేంటంటే మనకి వీడియో కాల్ మాట్లాడినప్పుడు మనం ఎలా అయితే మాట్లాడతామో, ఫోన్కి ఏ సైడ్ నుంచి మాట్లాడతామో అవతల సైడ్ యూజర్కి కూడా సేమ్ అదే డైరెక్షన్లో వినబడుతుంది, లైక్ స్పేషల్ ఆడియో మన థియేటర్స్లో ఉన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి మనకి మైక్రోఫోన్కి 2 ఫీచర్స్ తీసుకొచ్చారండి. ఒకటి మెయిన్గా నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ లాగా, లైక్ మనం మాట్లాడినప్పుడు చాలా నాయిస్, మన వాయిస్తో పాటు చాలా నాయిస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో మనకి ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి ఓన్లీ నాయిస్ మొత్తం తీసేసి ఓన్లీ వాయిస్ ఒకటి పంపిస్తుంది. సెకండ్ వచ్చి కొన్ని కేసెస్లో మనకి మైన్యూట్ నాయిసెస్ కూడా ఇంక్లూడ్ అవ్వాలి, లైక్ మ్యూజిక్ రికార్డింగ్ అలాగా. ఆ కేసెస్లో ఏంటంటే మన వాయిస్తో పాటు మిగతా చాలా మ్యూజిక్ లాంటి చిన్న చిన్న సౌండ్స్ని కూడా రికార్డ్ చేసి ట్రాన్స్మిషన్ చేస్తుంది. ఇది ఒక రెండో ఫీచర్. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి గ్రిడ్ వ్యూ అండి. ఇది ఏంటంటే మొత్తం ఆ కాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఇంక్లూడ్ చేయడానికి గ్రిడ్ వ్యూ అని ఒక ఫీచర్ అది. థర్డ్ వచ్చేసి పోర్ట్రేట్ మోడ్. ఇదేంటంటే డైరెక్ట్ వీడియో కాల్లోనే లైవ్ పోర్ట్రేట్ మోడ్. సో దాట్ మనకి బ్యాక్గ్రౌండ్ ఏమైనా బ్లర్ చేసుకోవాలన్నా అలాంటివి ఏమైనా చేసుకోవాలంటే మనం డైరెక్ట్ పోర్ట్రేట్ మోడ్ యూస్ చేసుకోవచ్చు ఫేస్ టైంలోనే. నెక్స్ట్ వచ్చేసి ఫేస్ టైమ్ లింక్. ఇదేంటంటే మనకి ఇప్పుడు మనం షెడ్యూల్ చేసుకున్నట్టు మన ఫేస్ టైమ్ లింక్ అని ఒక లింక్ క్రియేట్ చేసుకుని డైరెక్ట్గా ఆడియోలో మాట్లాడుకోవచ్చు. ఇదేంటంటే ఓన్లీ iOS కాదు, ఈవెన్ ఆండ్రాయిడ్ యూజర్స్ కూడా ఆ లింక్ యూజ్ చేసి జాయిన్ అవ్వచ్చు ఆ ఫేస్ టైమ్ లింక్ యూజ్ చేసుకొని. సో నాకు తెలిసి ఇది యాపిల్ ఫస్ట్ టైం తీసుకొచ్చిందండి అవుట్ సైడ్ iOS డివైజెస్ కోసం అని చెప్పి. ఈ ఫేస్ టైమ్ లింక్ యూజ్ చేసి మనం కూడా జాయిన్ అవ్వచ్చు. ఇది ఒక మంచి ఫీచర్. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి షేర్ ప్లే. షేర్ ప్లే అంటే ఏం లేదండి, బేసిక్గా మనం వీడియో కాల్ మాట్లాడినప్పుడు కానీ, లైక్ 2-3 ఫ్రెండ్స్ ఏమైనా కలిసి మ్యూజిక్ వినాలన్నా ఆర్ ఏమైనా వీడియోస్ చూడాలన్నా, లైక్ కలిసి మూవీస్ చూడాలన్నా, ఇలాంటిది ఏంటంటే ఈ టైంలో షేర్ ప్లే అనేది బాగా యూజ్ అవుతుంది. లైక్ మనం నార్మల్గా వీడియో కాల్ చేసుకొని ఆ టైంలో లైక్ జస్ట్ ఒక యాపిల్ మ్యూజిక్ కానీ, యాపిల్ టీవీ కానీ ఇలాంటివి ఏమైనా యూజ్ చేసుకొని ఓపెన్ చేయగానే లైక్ ఇద్దరికి అట్ ద సేమ్ టైం ఇద్దరు ఎక్కడైతే చూస్తున్నారో అదే ఓపెన్ అవుతుందండి. ఇదేంటంటే ఇద్దరు కలిసి చూస్తున్న ఫీలింగ్ అనేది వస్తుంది ఈ ఫీచర్ వల్ల. సో ఇదేంటంటే ఇది షేర్ ప్లే API ద్వారా మనం థర్డ్ పార్టీ యాప్స్ని కూడా ఇంక్లూడ్ చేయొచ్చు. సో యాజ్ ఆఫ్ నో ఏంటంటే వీళ్ళు చెప్పేది డిస్నీ ప్లస్ కానీ, హూలు కానీ, HBO కానీ ఇలాంటి పెద్ద పెద్ద సర్వీసెస్ అన్నీ కూడా వీటిని సపోర్ట్ చేస్తుంది అని చెప్తున్నారు. సో ఫ్యూచర్లో ఇంకా నెట్ఫ్లిక్స్ ఇలాంటివన్నిటి కూడా అప్గ్రేడ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి మెసేజెస్ యాప్ అండి. ఈ మెసేజెస్ యాప్ ఏంటంటే మనకి వాట్సాప్ ఎలాగో ఇక్కడ iOSకి మెసేజెస్ యాప్ అలాగే ఇన్బిల్ట్ యాప్. దీనిలో ఏంటంటే మనం మ్యూజిక్ కానీ, ఫొటోస్, వెబ్సైట్స్, లైక్ ఎవ్రీథింగ్ అన్నీ షేర్ చేసుకోవచ్చు దీనిలో. సో బేసిక్గా ఈ మెసేజెస్ యాప్లో మనం షేర్ చేసుకున్నవన్నీ ఏంటంటే ఇప్పుడు ఈ కొత్త iOS 15లో ఏంటంటే మనం ఇప్పుడు చూసినా చూడకపోయినా అవన్నీ సరే మనం నోన్ నెంబర్స్ నుంచి ఎవరైతే షేర్ చేస్తారో మన కాంటాక్ట్స్లో ఉన్న వాళ్ళు అవి ఆటోమేటిక్గా సేవ్ అయిపోతాయి. సపోజ్ ఇప్పుడు ఏమైనా ఆర్టికల్ షేర్ చేశారనుకోండి, మనం అక్కడ న్యూస్ యాప్లోకి ఓపెన్ చేయగానే ఆటోమేటిక్గా మనకి సెంట్ బై ఆర్ షేర్డ్ బై అని చెప్పేసి మనకి అక్కడ డిస్ప్లే అవుతుంది. అది మనం తర్వాత ఓపెన్ చేసుకుని చూసుకోవచ్చు. సేమ్ అలాగే ఇప్పుడు చూస్తే యాపిల్ మ్యూజిక్లో కూడా ఎవరైనా మనకి సాంగ్స్ షేర్ చేస్తే ఆటోమేటిక్గా యాపిల్ మ్యూజిక్లోకి వెళ్ళి ఓపెన్ చేయగానే షేర్డ్ విత్ యూ అని వచ్చేస్తుంది. సేమ్ కేస్ విత్ రెస్పెక్ట్ టు ఫొటోస్ కూడా. సో ఎవరైతే మనకు తెలిసిన కాంటాక్ట్ షేర్ చేస్తారో అవన్నీ మనకి ఆటోమేటిక్గా లింక్ అయ్యి ఆటోమేటిక్గా స్టోర్ అయిపోతుంది ఫొటోస్లో కూడా. సో ఈ ఫీచర్ ఏంటంటే ఓన్లీ వాటికే కాకుండా ఇప్పుడు సఫారీ, యాపిల్ టీవీ, మ్యూజిక్, ఫొటోస్ ఇవాళ అన్ని యాపిల్ యొక్క మెయిన్ యాప్స్ అన్నిటికీ లింక్ అయిందండి. సో ఎప్పుడైతే మనకి తెలిసిన వాళ్ళు ఎవరినైనా షేర్ చేశారో అవన్నీ ఆటోమేటిక్గా సేవ్ అయిపోయి మనకి తర్వాత షేర్డ్ విత్ యూ అని చూపిస్తూ ఉంటుంది. ఇది ఒక మంచి ఫీచర్, నైస్ టు హ్యావ్ ఫీచర్. నెక్స్ట్ వచ్చేసి ఫోకస్ మోడ్ అండి. ఇదేంటంటే మనకి మెయిన్లీ నోటిఫికేషన్ గ్రూపింగ్ కోసం అని చెప్పేసి. సో లైక్ మనకి ఇప్పుడు ఆండ్రాయిడ్లో ఎలా అయితే గ్రూపింగ్ అవుతుందో అలాగే ఇక్కడ iOSలో ఇప్పుడు తీసుకొచ్చారు లేటెస్ట్గా. మనకి iOSలో చాలా నోటిఫికేషన్స్ వస్తాయి కదా. సో అవి బేసిక్గా నోటిఫికేషన్ సమ్మరీ అని చెప్పేసి వీళ్ళు గ్రూపింగ్ చేస్తున్నారండి. లైక్ ప్రయారిటీ వైజ్ మనం యూజ్ చేసిన పాస్ట్ హ్యాబిట్స్ని యూజ్ చేసుకుని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మన డివైస్లోనే ఏదైతే ప్రయారిటీ ఉందో ఆ ప్రయారిటీ బట్టి మనకి చూపిస్తారు. కొన్ని ఏంటంటే లైక్ నాన్ ప్రయారిటీ మెసేజెస్ ఉంటాయి, అవన్నీ లాస్ట్లోకి వెళ్ళిపోతుంది. బట్ కంపల్సరీ ఇమీడియట్గా మనం అటెన్షన్ కావాల్సిన అన్నిటినీ తీసుకొచ్చి వాళ్ళు ఇమీడియట్గా చూపిస్తారు. కానీ మన కాంటాక్ట్స్లో ఉన్న మెసేజెస్ ఏంటంటే కంపల్సరీ అవి హైడ్ అయితే అవ్వవు, అప్పటికప్పుడు కంపల్సరీ ఉంటాయి. ఏమైనా యాప్స్ నుంచి వచ్చిన నోటిఫికేషన్స్ ఒకటి మాత్రం సమ్మరీలోకి వెళ్ళిపోతుంది, నోటిఫికేషన్ సమ్మరీ అని. నెక్స్ట్ దీనిలో దీంతో పాటు తీసుకొచ్చింది ఏంటంటే డూ నాట్ డిస్టర్బ్ అండి. డూ నాట్ డిస్టర్బ్ ఏంటంటే మనకి లైక్ డిఫరెంట్ మోడ్స్ తీసుకొచ్చారు. లైక్
ఫోకస్ మోడ్ అని, పర్సనల్ మోడ్ అని, వర్క్ మోడ్ అని, ఇలా చాలా మోడ్స్ ఉన్నాయి. ఆ మోడ్స్ ఏంటంటే మనం స్పెసిఫిక్గా సెట్ చేసుకోవచ్చు. సెట్ చేసుకుంటే మనకి పర్సనల్ అని సెట్ చేసుకుంటే ఓన్లీ పర్సనల్ కాల్స్ ఆర్ పర్సనల్ నోటిఫికేషన్స్ వస్తాయి. అలాగే వర్క్ అని సెట్ చేసుకుంటే వర్క్ సంబంధించిన యాప్స్ నుంచే వస్తాయి నోటిఫికేషన్స్. సో దాట్ మనం ఏంటంటే లైక్ డిస్టర్బెన్స్ రాదు. ఏ మోడ్లో ఉంటే దానికి స్పెసిఫిక్ సంబంధించిన మెసేజెస్ వస్తాయి మనకి నోటిఫికేషన్స్. సో ఇదొక మంచి ఫీచర్ అండి. లైక్ వర్క్ అండ్ హోమ్ సెపరేట్గా డిసైడ్ చేసుకుని సెగ్రిగేట్ చేసుకోవచ్చు. ఇది మెయిన్గా నోటిఫికేషన్స్ అండ్ ఫోకస్ మోడ్ అండి. సో ఇవి కూడా మంచి యూస్ఫుల్ అయ్యే ఫీచర్సే. నెక్స్ట్ వచ్చేసి లైవ్ టెక్స్ట్ మోడ్ అండి. ఇదేంటంటే మనకి ఆల్మోస్ట్ గూగుల్ లెన్స్ అనేది ఐడియా ఉంటుంది మీకు. లైక్ ఏంటంటే లైవ్లో మనం ఏమైనా టెక్స్ట్కి కానీ ఇమేజ్కి కానీ ఫోకస్ చేస్తే ఆటోమేటిక్గా దాని మీద ఉన్న టెక్స్ట్ అంతటిని రీడ్ చేసేసి మనకి సేవ్ చేసుకునే ఆప్షన్ వస్తుంది, కాపీ చేసుకునే ఆప్షన్. సో ఇప్పుడు సేమ్ ఇదే యాపిల్ కూడా తీసుకొచ్చిందండి. దీనికి లైవ్ టెక్స్ట్ అనేది నేమింగ్ చేసింది. సో ఇది కూడా సేమ్ మనకి గూగుల్ లెన్స్లో ఏదైతే ఆప్షన్ ఉందో సేమ్ అదే ఆప్షన్. ఇది కూడా చాలా యూస్ఫుల్ ఆప్షన్ అండి. లైక్ మన కెమెరా పాయింట్ చేసి లైక్ ఎగ్జిస్టింగ్ ఇమేజెస్ని కూడా చూపించగానే ఆటోమేటిక్గా రీడ్ చేస్తుంది. లైక్ ఇలా ఇప్పుడు చూపించిన లాంగ్వేజ్ అన్నింటిని సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇట్ వర్క్స్ అక్రాస్ ఆల్ ద డివైజెస్. సో ఇది నెక్స్ట్ వచ్చేసి మనకి యాపిల్ వాలెట్ ఆర్ యాపిల్ పే అండి. ఇది పెద్ద ఇండియాకి వచ్చిన అప్డేట్ అయితే కాదు. లైక్ మనకి యూఎస్లోనే ఎక్కువ యూజ్ అవుతుంది ఈ అప్డేట్. లైక్ ఏంటంటే యాపిల్ వాలెట్లో మనం హోమ్ యొక్క కీస్ని కానీ లైక్ మన కార్డ్ డీటెయిల్స్, యాపిల్ కార్డ్ డీటెయిల్స్ ఆర్ ఈవెన్ మన వర్క్ ఐడి కార్డ్ డీటెయిల్స్ అండ్ ఈవెన్ డ్రైవర్ లైసెన్స్ ఇలాంటి మెయిన్ డాక్యుమెంట్స్ అన్నిటిని మనం జస్ట్ మన యాపిల్ వాలెట్లో అప్లోడ్ చేసుకోగానే జస్ట్ మన ఫోన్ యొక్క ఆర్ ఐఫోన్ యొక్క అల్ట్రా వైడ్ బ్యాండ్ సెన్సార్తో యూస్ చేసుకొని మనకి ఆటోమేటిక్గా అలౌ చేస్తుంది. స్వైపింగ్ కానీ స్కానింగ్ కానీ ఇలాంటివన్నీ సపోర్ట్ అవుతుంది. సో ఇదేంటంటే మెయిన్లీ ఇప్పుడు యాజ్ ఆఫ్ నో యూఎస్లోనే సపోర్ట్ చేస్తుంది. అది కూడా ఓన్లీ లిమిటెడ్ సిటీస్లో. బట్ ఇండియాకి పెద్ద ఫీచర్ ఏం కాదు. మేబీ నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్లో మన ఇండియన్ రెగ్యులేటర్స్ బట్టి ఇది కూడా ఇంప్లిమెంట్ చేస్తారు ఇండియాలో. సో యాపిల్ వాలెట్ నుంచి ఇది ఒక ఫీచర్ అండి. కాకపోతే ఇది ఏంటంటే మనకి హార్డ్ కాపీస్ ఎప్పుడు క్యారీ చేయక్కర్లేదు. అన్ని ఫోన్లో సేవ్ చేసుకుంటే జస్ట్ అలా ట్యాప్ చేయగానే మన డీటెయిల్స్ అన్నీ డిస్ప్లే అయిపోతుంది. సో మనకి ఎంట్రీ వచ్చేస్తుంది. సో ఇది ఒక మంచి ఫీచర్. నెక్స్ట్ వచ్చేసి యాపిల్ మ్యాప్స్ అండి. ఇది గూగుల్ మ్యాప్స్ రైవల్. సో బేసిక్గా ఏంటంటే ఇప్పుడు మెయిన్గా వీళ్ళు తీసుకొచ్చింది ఏంటంటే ఈసారి iOS 15లో 3D ఇమేజింగ్ అండి. లైక్ మనకి ఇప్పుడు చూస్తే ఎంత క్లియర్గా చూపిస్తున్నారంటే 3D ఇమేజరీ, లైక్ హైట్లో కానీ డెప్త్ సెన్సింగ్ కానీ క్లియర్గా అక్కడ వచ్చిన లైక్ స్ట్రీట్ వ్యూస్ కానీ ఇదేంటంటే ఇంకా చాలా ఇన్డెప్త్ డీటెయిల్ తీసుకొచ్చారు. కలరింగ్ కూడా లైక్ ఇక్కడ చూస్తే ఇక్కడ బ్రిడ్జ్ కానీ నెక్స్ట్ యాజ్ ఆఫ్ నో అక్కడ ఉన్న నైట్ మోడ్ కానీ నెక్స్ట్ అలాగే ఇప్పుడు హైవేలో ట్రావెల్ చేస్తుంటే మనకి ఇప్పుడు హైవేలో పైనుంచి చేస్తున్నామా కింద నుంచి ట్రావెల్ అవుతున్నామా అనేది కూడా క్లియర్గా ఇన్డెప్త్ డీటెయిల్స్తో ఇక్కడ ఇంక్లూడ్ చేశారండి. సో ఇది మెయిన్ ఫీచర్ యాపిల్ మ్యాప్స్కి. కానీ ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇది ఓన్లీ సపోర్టెడ్ టు స్పెసిఫిక్ సిటీస్ ఇన్ యూఎస్ అండ్ కెనడా. సో ఇండియాకి కూడా త్వరగా వస్తే బాగుంటుంది. చాలా మంచి ఫీచర్ అవుతుంది ఇండియాకి కూడా వస్తే. కానీ ఇది మేబీ చాలా టైం పడుతుంది ఇండియాలోకి రావడానికి నాకు తెలిసి. అది ఆ కెమెరాస్తో ఎంత సెన్సింగ్ చేయాలంటే ఇంకా టైం పడుతుంది. సో ఇది నాకు తెలిసి ఈ ఫీచర్స్ అన్ని ఆల్రెడీ గూగుల్ మ్యాప్స్ సపోర్ట్ చేస్తుంది. కానీ ఇప్పుడు యాపిల్ మ్యాప్స్కి వచ్చింది. లైక్ మనం ఎక్కడైతే ప్లేస్ ఉందో ఫోటో చూపించగానే మనకి డైరెక్షన్ చూపించేస్తుంది. సో ఇది మంచి ఫీచర్. సో ఇవన్నీ iOS మెయిన్ ఫీచర్స్ అండి. ఇక్కడికి వస్తే మనకి డెవలపర్ బీటా అయితే యాజ్ ఆఫ్ నో ఇవాళ నుంచే అవైలబుల్ ఉంటుంది. పబ్లిక్ బీటా వచ్చి జూలై నుంచి వస్తుంది. అండ్ యాజ్ ఆఫ్ నో ద ఫైనల్ వెర్షన్ వచ్చేసి నాకు తెలిసి డిసెంబర్ ఆ టైంకి రావచ్చు, ఫాల్ అనేది. సో ఇవండి మెయిన్ iOS 15 యొక్క టాప్ ఫీచర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.